నవ్వారు కదా, ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండండి, బాగుంటుంది కదా. మాకది తప్ప ఎవ్వరూ లేరు. అదంటే మా అందరికి ప్రాణం. చూడమ్మా, వీలైనంత త్వరగా నువ్వు నీ భర్తకి నిజం తెలిసేలా చెయ్యాలి. ఆలస్యమైతే ఆ దుర్మార్గుడు నీ భర్త మనసులో విషం నింపే ప్రమాదం ఉంది. కేవలం 2 రోజుల్లోనే నన్ను వెతుక్కుంటూ అత్త ఇక్కడి దాకా వచ్చిందంటే అత్తకి నన్ను పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ నేనిక్కడ ఉన్నానన్న విషయం అత్తకి తెలిసిపోయే లోపే బావ ఎక్కడున్నాడనే విషయం నేను తెలుసుకోవాలి. బాబోయ్, గుండు పగిలిన సచ్చినోడు. బాబోయ్, వీడేంట్రా బాబు, వదల బొమ్మాలి వదలా అన్నట్టు కాశ్మీర దయ్యల్లా నా చుట్టూనే తిరుగుతున్నాడు. బాబోయ్, డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చేసాడంటే నన్ను చూసేసాడన్నమాట. దొరికిపోయేలోపే ఏదో ఒకటి చేసేయాలి. అని ఏం చేయాలి? Oh mama, come to me baby, won't you come right now? Come to me now. చోరుడు 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 ఎవరు చోరుడు 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 మహామంత్రి మహామంత్రి చోరుడు నా ఒక్కగా నొక్క నెక్కరు ఎక్కడ పోయింది అనుకున్నాను. నువ్వు దొంగతనం చేసింది దొంగన ఎలా నా చేతులు అయిపోయావా అయిపోయావా నా చేతులు అయిపోయావా ఇవ్వరా ఇవ్వరా నా ఇవ్వరా నా అయిపోయావా
బాబాయ్ నేను దొంగను కాదు బలరాంని. బలరాం నువ్వా? నా డ్రాయర్ పోయిందన్న ఫ్రస్ట్రేషన్ లో సారీ. నిన్ను బ్రో ఏంటి బ్రో ఇది? తన్ను కొట్టడం ఏంటి ఫూలిష్ గా? కొట్టడం కాదు, తను చేసిన పనికి చంపేయాలి. ఏం చేసింది? ముసుగేసి దొంగ దొంగ అని అరిచింది. దొంగ దొంగ అని కాదు మహామంత్రి, చోరుడు చోరుడు అని. నా పిచ్చి బంగారు తల్లి, ఇంత పిచ్చిలో కూడా నీకు ఎంత జ్ఞాపక శక్తో? వచ్చేటేసి కన్నీళ్ళు కూడా వస్తున్నాయి తెలుసా? అదిరా అది పరిస్థితి. ఆవిడేమో చోరుడు చోరుడు అని కేకలు, మేమేమో ఎక్కడ ఎక్కడని కర్రలతో రన్నింగ్లు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది నువ్వు చాలా సినిమాలు చూసే ఉంటావుగా. నీకేమన్నా పిచ్చా? రేయ్, డాక్టర్ని పట్టుకుని డాక్టర్ అని అడిగినట్టు పిచ్చిదాన్ని పట్టుకుని పిచ్చని అడగడం ఏంటో ఈ చిత్రం. విచిత్రం కాకపోతే బాబాయ్ నువ్వు ఏదో కౌంటర్ ఆపలేదనుకో, దొంగ క్యారెక్టర్ నువ్వు వేయాల్సి వస్తుంది. ఇతను మా అన్నయ్య, 2 రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నావుగా, ఆ మాత్రం తెలీదా నీకు? అంటే అన్నానంటారు కానీ ఈ విషయం నిజముగా నాకు తెలీదు యువరాజా. ఇతన్ని చూచుట ఇదే మొదటిసారి. ఇంత రాత్రి వేళ వస్తే చోరుడు అని అనుకున్నాను. నన్ను క్షమించండి. పెద్ద యువరాజా, మీకు మా క్షమాపణలు. ఏంటే క్షమాపణలు? ఒక్కటి పీకితే పిచ్చి గిచ్చి ఎగిరిపోతుంది. బ్రో ఏంటిది అర్థం లేకుండా? తన మెంటల్ కండిషన్ బాగాలేదని చెప్తున్నాను కదా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఏంట్రా అర్థం చేసుకునేది? ఈ రోజు ఇచ్చేసింది, రేపొద్దున ఇంకోటి చేస్తుంది. అయినా మెంటల్ దాన్ని ఇంట్లో పెట్టుకోవడం ఏంట్రా? ఫస్ట్ దీన్ని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో పడేయండి. బ్రో పరిస్థితి ఏంటన్నది నీకు తెలియదు, తర్వాత నీకు అన్నీ నేను క్లియర్గా చెప్తాను. ప్రస్తుతానికి కొంచెం కూల్గా ఉండు ప్లీజ్. పిన్ని తను తీసుకెళ్ళు. రామ్మా. పెద్ద యువరాజా, మమ్మల్ని క్షమించండి. అమ్మా తల్లి, దీన్నే అగ్నికి ఆజ్యం పోయమంటారు. చూస్తుంటే నీకు నెయ్యి ఫ్యాక్టరీ ఉన్నట్టుంది. ఆ డబ్బాలని కొంచెం పక్కన పెట్టి ప్రస్తుతానికి పక్కకి వెళ్ళిపోదాం. పద పద తల్లి, పదా. బ్రో కూల్, చిన్నపిల్ల వదిలే, పద. మా ఇంటికి వస్తుందని చాలా ఆశపడ్డాను వదిన. కానీ ఆ దేవుడు ఎందుకు ఇలా బాధ పెడుతున్నాడో, ఎందుకు ఇలా ఏడిపిస్తున్నాడో అర్థం కావట్లేదు. ఆచకి దొరికినట్టే చేస్తున్నాడు, కానీ అంతలోనే దొరకకుండా చేస్తున్నాడు. ఏదో కక్ష కట్టిన వాడిలా పగ సాధిస్తున్నాడు. ఊరుకో సరస్వతి, ఊరుకో. పూర్ణిమ ఖచ్చితంగా దొరుకుతుంది, బాధపడుకో. నిన్నటి వరకు అదే నమ్మకంతో ఉన్నాను వదిన, కానీ ఇప్పుడు నమ్మకం ఆశ రెండు చచ్చిపోయినాయి. కళ్ళల్లో నీళ్లు, మనసులో భయం తప్ప పూర్ణిమ కనిపిస్తుందన్న ఆశ కనిచూపు మేరలో కనిపించట్లేదు వదిన. సరస్వతి, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. మనం ఇంకా ఒక ఇంట్లో వెతకాల్సి ఉంది. ఎప్పుడు వెళ్ళినా ఆ ఇంటికి తాళం వేసే ఉంటుంది. నా అంచనా ప్రకారం పూర్ణిమ గురించి ఆ ఇంట్లో వాళ్ళకి తెలిసే ఉండొచ్చు అనిపిస్తోంది. వీలైనంత త్వరలోనే పూర్ణిమ మన దగ్గరకొస్తుంది. నా మాట విను.
భయపడకుండా ధైర్యంగా ఉండు. సరేనా? ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటి వాసు? ఈవెంట్కి బయలుదేరుతున్నాం మేడం. యాంకర్ మేకవర్ అంతా రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు చూస్తే. పర్లేదు, ఈసారికి మిమ్మల్ని చూసుకోమని చెప్పాను కదయ్యా, మరి ఇంకా ఎందుకు విసిగిస్తారు? సారీ మేడం, ఫస్ట్ టైం మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మా సొంత డెసిషన్తో చేశాం. కనీసం మీరు ఒక్కసారి చూసి అప్రూవల్ ఇస్తే ధైర్యంగా ఈవెంట్కి వెళ్తాం. ప్లీజ్ మేడం. సరే పద. రండి మేడం. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వాసు, సెన్స్ ఉందా నీకు? మతుండే పనిచేస్తున్నావా అసలు? రామ్మా రా. అక్కడ జరగబోతున్న ప్రోగ్రాం ఏంటి? ఇక్కడ యాంకర్కి వేసిన డ్రెస్ ఏంటి? ఒక స్పిరిచువాలిటీకి సంబంధించిన ప్రోగ్రాం అది. చాలా మంది మత గురువులు వస్తున్నారు. అలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎవరైనా సరే ఇలాంటి బట్టలతో యాంకరింగ్ చేస్తారా? ఇప్పటిదాకా మన కంపెనీకున్న పరువు మొత్తం పోతుంది. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా పనిచేస్తున్నారా? నేను కొంచెం వేరే టెన్షన్ లో పడి పట్టించుకోకపోతే ఇలాగేనా మీరు చేసేది? సారీ మేడం, నేను ఆల్రెడీ చెప్పాను, కానీ తనకి సారీ అలవాట్లేదని చెప్పింది. కాసేపట్లో ప్రోగ్రాం, మరి ఇప్పటికిప్పుడు యాంకర్ని మార్చలేం కదా అని. షట్ అప్. పేరు సంపాదించుకోవడానికి ఒక జీవితకాలం పడుతుంది. అలా సంపాదించుకున్న పేరుని పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం చాలు. ఇంకా అలాగే విగ్రహాల్లో నిలబడతారేంటి? ఫస్ట్ ఆ అమ్మాయిని డ్రెస్ చేంజ్ చేసుకుని శారీ కట్టుకోమని చెప్పండి. మేడం అది. మళ్ళీ ఏంటి? ఏం లేదు మేడం, సారీ అయితే ఏదో ఒకటి రెడీ చేయగలం, కానీ ఇప్పటికిప్పుడు ఆ అమ్మాయికి సూట్ అయ్యేలా బ్లౌజ్ కుట్టించడం అంటే. ఒక్కటంటే ఒక్క పని కూడా కరెక్ట్ గా చేయడం రాదు. వెళ్ళిపోవాసు, ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. మేడం, మీరేమి అనుకోనంటే ఈ ప్రాబ్లంకి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది, చెప్పచ్చా? ఏంటది? వావ్, సూపర్, వండర్ఫుల్, పర్ఫెక్ట్ ఫర్ ద ప్రోగ్రామ్. మీనాక్షి, ఈ అమ్మాయికి బ్లౌజ్ లేదు కదా, ఇప్పటికిప్పుడు కుట్టించటం కష్టమని చాలా టెన్షన్ పడిపోయాను. మరి ఎలా మేనేజ్ చేసావు? అసలు ఇంత అందంగా ఎలా తయారు చేసావు? ఏం లేదు మేడం, పూర్వకాలంలో మునికన్యలు ధరించేవాళ్లు కదా, నేను కూడా అలాగే ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకుని అదే ప్యాటర్న్ లో బ్లౌజ్ లో ముడివేశాను. ఇక స్లీవ్స్ కనిపించకుండా కొంగుతో కవర్ చేశాను. అమేజింగ్, అమేజింగ్ మీనాక్షి, బ్రిలియంట్. ఇంత నావెల్టీ థాట్స్ ఉన్నాయా నీలో? యూఆర్ రియల్లీ ఆసమ్ మీనాక్షి. నీలాంటి సమయస్ఫూర్తి, తెలివితేటలు ఉన్నవాళ్లు ఒక్కళ్ళు నా పక్కనుంటేనా అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు, తెలుసా? ఎంత పెద్ద వర్క్ అయినా సరే, ఎంత పెద్ద కాంప్లికేటెడ్ ఈవెంట్ అయినా సరే, మీనాక్షి ఉంది అన్న భరోసాతో ధైర్యంగా ఉండిపోవచ్చు. చూడు మీనాక్షి, నువ్వు ఏం చేస్తుంటావో, నీ వర్క్ ఏంటో నాకు తెలీదు, కానీ ఇలా అంటున్నానని, ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోకు. ఏదైనా అవకాశం ఉంటే నువ్వు మా కంపెనీలో జాబ్ ఎందుకు చేయకూడదు చెప్పు? మేడం, యాదృచ్ఛికమో లేక ఆ దైవ సంకల్పమో తెలీదు, అడగకుండానే దేవతలు వరమిస్తారంటారే. ప్రస్తుతం
మీరు కూడా నాకు అలాగే వరాన్ని ఇచ్చారనిపిస్తోంది మేడం. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఏం లేదు మేడం, యాక్చువల్గా నేను మీ దగ్గరకు వచ్చింది ఏదైనా ఒక చిన్న జాబ్ ఉంటే ఇస్తారేమోనని. అవునా? మరి ఇంత హ్యాపీ న్యూస్ ని ఇప్పుడా చెప్పేది? జాబ్ ఇస్తారేమోనని ఏంటి మీనాక్షి? అసలు నీలాంటి తెలివైన అమ్మాయిని ఎవరైనా మిస్ చేసుకుంటారా చెప్పు? నిన్ను ఇప్పుడే మా కంపెనీకి లుక్ అండ్ ఫీల్ చూసే స్టైలిస్ట్ గా అపాయింట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. బగబగ మండిపోతున్న నిప్పుని నీళ్లు పోసి చల్లార్చాలి. అలాగే ఆవేశంతో రగిలిపోతున్న మనిషిని మంచితనంతో మచ్చిక చేసుకోవాలి. ఫైనల్ గా నల్లమలలో నక్సలైట్లు పాతుకుపోయినట్టు బావని వెతుక్కునేదాకా నేను ఈ ఇంట్లోనే పాతుకుపోయేలా పునాదులు వేసుకోవాలి. వీడికి కోపమే కాదు, బద్ధకం కూడా బాగా ఎక్కువగానే ఉన్నట్టుందిగా. ఈ టైం అయినా ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ఓయమ్మో, ఎందుకులే, లేపితే డిస్టర్బ్ చేశానని పిచ్చి కుక్కలా కేకలు పెట్టినా పెడతాడు. మనకెందుకులే. లేచేదాకా వెయిట్ చేద్దాం. అప్పుడు మన మంచితనం మంచు కొండ కంటే ఎక్కువ పెరిగిపోద్ది. నిన్ను అయిపోయావే, ఈ రోజు నా చేతిలో అయిపోయావే. అది కాదు పెద్ద యువరాజా, చంపేస్తా నిన్ను, చంపేస్తా. క్షమించండి పెద్ద యువరాజా, మర్యాదలతో మిమ్మల్ని మచ్చిక చేసుకుందామని తేనీరు తీసుకొచ్చాను, ఇవ్వమంటారా? తేనీరా తొక్క, ఉండవే. నిన్ను చంపకపోతే నా పేరు బలరామే కాదే. క్షమించండి పెద్ద యువరాజా, నేను కావాలని చేయలేదు, ఏదో అనుకోకుండా. ఆపో, ఇంకాపో, నోరెత్తావంటే చంపేస్తా. నేను ఇలా కాదే. సదియా, చిన్నప్పటి నుంచి నా మీద మా అమ్మ నాన్నే చెయ్యెత్తలేదు, అలాంటిది నా మీద 2 సార్లు చెయ్యెత్తి ఒకసారి చంపిసిరేస్తావా? మా ఇంట్లో నేను కాళ్ళ మీద కాలేసుకుని యువరాణిలా బ్రతికాను, అలాంటి నేను ఏదో నిన్ను మంచిగా చేసుకుందామని కాఫీ పెట్టి తీసుకొస్తే కనికరం కూడా లేకుండా చంపేస్తానంటావా? రే, ఈ పూరి ఒక తప్పునే క్షమించదు, అలాంటిది ఏకంగా 3 తప్పులు చేశావు. క్షమించను, ఊరుకోను. రే, ఈ పూరితో పెట్టుకుంటే హోరా హోరే, నా హోరా హోరే ఏ రేంజ్లో ఉంటుందో నీకు చూపించకపోతే నా పేరు పూరియే కాదు.
చేయాల్సినంత చేసేసి ఏమి తెలియనట్టు ఏదో అమాయకత్వానికి అడ్రస్ ప్రూఫ్ మాదిరిగా మందు తాగితే పైతం పెరుగుతుంది, మజ్జిగ తాగితే మంట తగ్గుతుంది అని ఆయుర్వేదం డాక్టర్ల సలహాలు ఇస్తున్నావా? సలహాలు నువ్వు కాదా? ఈ పరిస్థితికి కారణం నువ్వు కాదా? మొత్తం లైఫ్ మొత్తం రివర్స్ చేసి పడేసావు. చల్ల గాల్లో వచ్చావు. లైఫ్ అంతా హాయిగా ఉంటుంది అనుకున్నాను, కానీ మంటల్లో అగ్నిపర్వతం కంటే పెద్ద మంటల్లో తోసేసావు.